వెల్కమ్ టు మోరాన్ G7 స్టడీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ 8లో మనం డిస్కషన్ చేస్తున్నాం. మనమైతే మోరాన్ G7 అని మనం టైప్ చేస్తే యూట్యూబ్లో మనకు ఛానల్ రావడం జరుగుతుంది. అలాగే బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ, కాంపిటేటివ్ వీడియోస్ అన్నీ వస్తాయి. దాన్ని చూసి లైక్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కరెంట్ అఫైర్స్లో టాపిక్ 8 వచ్చేసి కచ్చద్దీవుల వివాదం వచ్చేసి అసలు ఏంటి ఈ కచ్చద్దీవులు అంటే మన ఇక్కడెక్కడ ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేస్తే ఇదేం 1974లో ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించారని టాపిక్. అది నిజమా కాదని తెలియదు. తమిళనాడు రామేశ్వరానికి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది దీవి. శ్రీలంక నుంచి అయితే జాఫ్నా 62 కిలోమీటర్ దూరంలో ఉంది. హిందూ మహాసముద్రంలో ఉన్నాయి ఇవి అన్నీ కలిసి. దీని విస్తీర్ణం వచ్చేసి 285 ఎకరాలు. 1605 మదురై రాజుల ఆధీనంలో ఉండేది. రామనాథపురం వెళ్ళిన 8 దీవుల్లో ఒకటి. అయితే 1974లో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే, అలాగే 2 విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి దీని విషయంలో. ఈ సమయంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన డిఎంకే పార్టీకి చెందిన కరుణానిధి సీఎంగా ఉన్నారు అప్పుడు. ఆ సమయంలో 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కచ్చద్దీవులు శ్రీలంకకు వెళ్ళిపోయాయని పేపర్ రావడం జరిగింది. అలాగే కాగా తర్వాత రోజుల్లో తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. శ్రీలంక నుంచి కచ్చద్దీవు వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతి డిమాండ్ చేసింది. అట్లనే 1991లో తమిళనాడు శాసనసభ తీర్మానం ప్రవేశపెట్టి కచ్చద్దీవును భారత్లో తిరిగి చేర్చాలని డిమాండ్ చేసింది. అయితే ఇది కేవలం తీర్మానాలతోనే ఆగలేదు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. కచ్చద్దీవును శ్రీలంక బహుమతిగా ఇస్తూ భారత దేశంతో కూర్చుకున్న 2 ఒప్పందాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అయితే కేంద్ర వాదన భిన్నంగా ఉండేది. అది ఈ దీవిపై వివాదం కొనసాగుతూనే ఉంది. భారత భూభాగాన్ని లేదా దానిపై సార్వభౌమత కానీ ఎక్కడ తాము వదులుకోలేదని చెప్తుంది. ఇది కచ్చద్దీవులకు సంబంధించి బ్రీఫ్గా ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాన్ G7 స్టడీ ఛానల్. కరెంట్ అఫైర్స్ టాపిక్ 8. మన ఛానల్ నేమ్ టైప్ చేస్తే బెల్ బటన్ వస్తుంది, ఆల్ అని కొట్టేయచ్చు. సబ్స్క్రైబ్ అని ఉంటుంది బటన్, అది క్లిక్ చేస్తే మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ కూడా వీడియోలు ఉన్నాయి. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్, అలాగే ఇంజనీరింగ్ ఎగ్జామ్లో ఎంతో ముఖ్యమైన GS జనరల్ స్టడీస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఏ ఎగ్జామ్ రాసినా, ఆర్మీ, SSB ఏది రాసినా కానీ జీకే, కరెంట్ అఫైర్స్, మన ఇండియన్ హిస్టరీ అన్నీ మన దాంట్లో ఉన్నాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.